నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రపంచం మనవైపు చూసేలా యోగా దినోత్సవ వేడుకను నిర్వహించాలి. అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్న మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఫిషింగ్ హార్బర్ లో ఘనంగా గంగమ్మ తల్లి జాతర. ఈ నెల 15 నుంచి చేపల వేట మొదలు కానున్న నేపథ్యంలో గంగపుత్రుల ప్రత్యేక పూజలు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 10,000 మంది పోలీసులతో పాటు మరో 10,000 మంది అధికారులు విధుల్లో ఉంటారన్న హోంమంత్రి అనిత. యోగా డే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టుదల, కమిట్మెంట్ తో విజయవంతం చేయాలని అన్నారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. 26 కిలోమీటర్ల సాగే యోగా డేలో సుమారు 5 లక్షల మంది 247 కంపార్ట్మెంట్లలో పాల్గొననున్నారు. ప్రపంచ రికార్డు సృష్టించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతో ఏయూ సాగరిక కన్వెన్షన్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఒకే ప్రాంతంలో 5 లక్షల మందితో నిర్వహించే ఈవెంట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతుందని మంత్రి తెలిపారు. అధికారులు అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 21న ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26 కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఆ రోజు ఉదయం 6:30 గంటలకు ప్రధాని మోడీ బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం వద్ద ప్రధాన ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. This is not merely a job, it is with commitment and passion that we should make it one of the largest and best ever. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన కార్యక్రమం. ఇది ఒక పార్టీకి చెందిన కార్యక్రమం కాదు. అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఇది ఒక మెసేజ్ సమాజానికి. నేను ఇక్కడ చాలా మంది తెలుసు, యోగా ప్రాక్టీస్ చేసి చాలా మంది ఉన్నారు. యోగా వల్ల మెంటలీ, ఫిజికల్లీ చాలా ఫిట్ అవుతారు. అదే ప్రధానమంత్రి గారు మనకు ఇచ్చే డైరెక్షన్. సో పార్టీల అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యోగా డేని జయప్రదం చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నేను ఆల్రెడీ ఇది 4th or 5th మీటింగ్ నేను అందరూ అటెండ్ అవుతున్నాను. కలెక్టర్ గారు has done some extraordinary work in terms of mapping the entire thing, but that is still on paper. The real test starts from 19th, 20th, 21st. So ఎవరైతే ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని వస్తున్నారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించాలి. వాళ్ళు తిరిగేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. వాళ్ళకి అవసరమైన బ్రేక్ఫాస్ట్ అని ఎందుకు చూసుకోవాల్సిన అవసరం మనపై ఉంది. మనం రీసెంట్గా చూస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో స్టాంపీడ్లు జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. సో చాలా ఆర్డర్లీగా, చాలా ప్లాన్డ్గా ఈ కార్యక్రమం మనందరం కలిసికట్టుగా చేయాలి. ఏ గ్రామం నుంచి, ఏ వార్డు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా తీసుకొస్తాం, వెహికల్ ఎక్కడ పార్క్ అవుతుంది, అక్కడి నుంచి వాకింగ్ ఎట్లా వస్తారు, ఎక్కడికి వస్తారు, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు ఏ టైం తిరిగి వెళ్తారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చేవారు. అంటే డోర్ టు డోర్. దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి కంపార్ట్మెంట్ కు ఒక గెజిటెడ్ అధికారిని నియమించామని రాష్ట్ర నోడల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, క్యూఆర్ కోడ్ వద్ద కంపార్ట్మెంట్లలోకి అనుమతిస్తామని తెలిపారు. అనంతరం యోగాపై విస్తృత స్థాయి అవగాహన, శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో 2 సాంకేతిక సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మంత్రుల సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నాయి. సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇన్ఛార్జి మంత్రి బాల వీరాంజనేయ స్వామి, మంత్రులు సత్యప్రసాద్, అనిత, సంధ్యారాణి, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో సమాచారం అందుకున్న విజిలెన్స్, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాసేపు వాహన రాకపోకలను ఆపేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
సుమారు 100 మీటర్ల వరకు అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతై ఉంటుందని అధికారులు తెలిపారు. ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ తల్లి ఉత్సవం అట్టహాసంగా జరిగింది. జై ఉత్తరాంధ్ర మత్స్యకార అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవానికి దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పూజలు చేశారు. మహిళలు కలశాలతో ఊరేగింపుగా వెళ్లి గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. మత్స్యకారులు వేట నిషేధ కాలం పూర్తయి చేపల వేటకు వెళ్లే సమయం ఆసన్నమైంది. ఈ నెల 15న బోట్లు ఫిషింగ్ కు బయలుదేరనున్నాయి. ఈ నేపథ్యంలో జై ఉత్తరాంధ్ర మత్స్యకార అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున గంగపుత్రులు ఇళ్ల నుండి పసుపు, కుంకుమ, నీళ్లతో కలిపి కలశాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అభిషేకం చేశారు. ఈ వేడుకలకు దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు స్థానిక పార్టీ నాయకులు, సంఘం ప్రతినిధులు, హార్బర్ పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన్ను సత్కరించారు. తీర్థ ప్రసాదాల కౌంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. గంగమ్మ తల్లి చల్లని కరుణతో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా మత్స్యకారులు, ప్రజలు క్షేమంగా ఉండాలని వేడుకున్నట్టు ఎమ్మెల్యే వంశకృష్ణ తెలిపారు. ప్రతి ఏటా గంగమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి తల్లి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని సంఘం అధ్యక్షుడు చొక్కా భాస్కర్రావు, కార్యదర్శి అప్పారావులు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హార్బర్లో ఉన్నటువంటి గంగమ్మ తల్లి పండుగ మహోత్సవాలు అవుతూ ఉన్నాయి. నగర నలుమూల నుండి, ముఖ్యంగా జాలరపేటతో పాటు ఈ ప్రాంతం నుంచి అందరూ కూడా మా గంగపుత్రులందరూ ఎంతో ఉత్సాహంతో ఇవాళ ఈ పండుగ చేసుకుంటూ ఉన్నారు. వాతావరణం కూడా అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఎన్డీఏ నాయకులు, కోర్టు అసోసియేషన్ వాళ్ళు, ఈ గ్రామ పెద్దలు, మా నాయకులు అందరూ కూడా అద్భుతంగా ఈ పండుగ చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు మా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని, ఈ విశాఖపట్నంకి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ, సునామీలు కానీ, లేకపోతే సంథింగ్ ఏవి కూడా రాకుండా అమ్మవారు మా వాళ్ళని అందరినీ కూడా కాపాడాలని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని కూడా కాపాడే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చొక్కా భాస్కర్రావు. నేను ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం ప్రెసిడెంట్ నేను. అలాగే ఇది గంగమ్మ జాతరగా ప్రతి సంవత్సరం చాలా భారీ ఎత్తున మేము ఈ కార్యక్రమం చేస్తాము. అలాగే గంగమ్మను ఆశించుకొని ప్రతి మత్స్యకారుడు, ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఓనర్లు, అలాగే బోటు యజమానులు వీళ్ళందరూ గంగాదేవి మీద ఆధారపడి ఉన్నారు కనుక ఎవరెవరు ఈ కార్యక్రమం ఏకదేటిగా జరుపుకుంటూ వెళ్తున్నాము. అలాగా గంగాదేవి తల్లి అందరినూ మత్స్యకారులు చేపల వేటకి పట్టిన వంటి ప్రతి ఒక్క మత్స్యకారుని కానీ అందరినూ బాగా చక్కగా చూడాలని. ఏపీ మెరైన్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్లో మాజీ సెక్రటరీని. నేను ఫిషింగ్ హార్బర్లో 78వ సంవత్సరం నుంచి ఉన్నాను ఓనర్గాను. అసోసియేషన్లో సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. గంగమ్మ తల్లి పండుగ ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుంటాం. అందులో భాగంగానే ఇవాళ మా చొక్కా భాస్కర్రావు గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడే కాదు, గత 12 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. కానీ ఇక్కడ మత్స్యకారులందరూ కూడా గంగమ్మ తల్లికి పూజ చేసుకొని ఇవాళ 15వ తారీఖు అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్లన్నీ కూడా బయలుదేరుతాయి. ఆ టైంకి ఆ తల్లి అందరినీ కూడా చల్లని కరుణతో చూడాలని వెళ్ళే లస్కర్లే కానీ, ఓనర్లే కానీ, ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి జనాలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ గంగమ్మ తల్లి కాపాడు తల్లి అంటూ అమ్మవారిని మత్స్యకారులు వేడుకున్నారు. కార్యక్రమంలో సంఘం జాయింట్ సెక్రటరీ సత్యరాజు, క్యాషియర్ ఎర్రయ్య, బోటు ఆపరేటర్ల సంఘం నాయకులు మున్నం బాలాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పాల్గొని పూజలు చేశారు. మత్స్యకారులు, మహిళలు ఆలయంలో గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 15 నుండి వేట నిషేధం పూర్తి చేసుకుని బోట్లు సముద్రంలోకి వెళ్తున్నాయని సంఘం గౌరవ అధ్యక్షుడు పిసి అప్పారావు, అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణ్, కార్యదర్శి మున్నం బాలాజీలు తెలిపారు. ఈ నేపథ్యంలో గంగమ్మ తల్లి చల్లగా చూడాలని వేడుకున్నట్టు చెప్పారు. వేట నిషేధం అనంతరం సముద్రంలోకి వెళ్లేటప్పుడు గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని వెళ్లడం సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. అనంతరం పెద్ద ఎత్తున ప్రసాద వితరణ జరిగింది. ఈ గంగాదేవి పండుగ చేసి మేము బోట్లు వేటలకి బయలుదేరుతుంటాం. సో ఈ నేపథ్యంలో ఆ తల్లి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఈ గంగాదేవి అనే అమ్మవారికి అంత పవిత్రత. మనకు ఒకసారి ఈ సూపర్ సైక్లోన్ వచ్చేటప్పుడు, ఉద్యుత్ సైక్లోన్కి ముందు కూడా, సునామీ వచ్చేటప్పుడు కూడా ఈ మన సముద్రం తలక జట్టి ఎంత ఉందో, జట్టిని కాకుండా 5 అడుగులు పైబడిగా వాటర్ వచ్చి అప్పుడు ఆ తల్లి తలక పాదాల వరకు వచ్చి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయిందని కళ్ళారా చూసాం మేము. అప్పటి నుంచి అంత పవిత్రమైన దేవత కాబట్టి ఈ తల్లికి బాగా ఈ ఒక పురస్కారం చేసి వెళ్తే ఈ పాలు ఎలాగైతే పొంగుతాయో సముద్రంలో కూడా ఆ విధంగా మత్స్య సంపద కూడా బాగా పుష్కలంగా పొంగి బాగా సిరి సంపదలు బాగా లాభదాయకంగా ఏటలు జరుగుతుంది ఒక నేపథ్యం ఈ కార్యక్రమం చేస్తుంటాం. మరి ఈ సంవత్సరం ఈ తల్లి ఈ గంగాదేవి గంగ మీద కష్టపడే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా ఫిషింగ్ జరిగి లాభదాయంగా ఉండేట్టు చూస్తుందని ఆ తల్లిని వేడుకుంటున్నాం. ఎంతైనా పూజ చేసుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. అందులో భాగంగా ఈరోజు మరి ఫిషింగ్ హార్బర్లో వెలిసినటువంటి గంగమ్మ తల్లి మరి గత 30 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. మరి ఈరోజు కూడా అలాగనే మరి ఏటకెళ్ళే ముందు ఈ ఆట సాగించడం మా ఆనవాయితీ. ఎందుకంటే ఆస్తి పోతే ఎలాగైనా సంపాదించుకోవచ్చు, మరి ప్రాణ నష్టం పోతే చాలా ఇబ్బందులతో కూడుకుపడి ఆ ఫ్యామిలీలు రోడ్డున పడే పరిస్థితులు ఉంటాయి. మరి ఇటువంటివి ఏవి కూడా జరగకుండా ఉండాలని, చల్లగా తల్లి చూడాలని మేమెంతో మరి భక్తి శ్రద్ధలతో మరి పండుగ చేస్తాము. ఈ పండుగ యొక్క ప్రతిష్టత ఎలా చేస్తామంటే, విశిష్టత ఏంటంటే తెల్లవారు 4 గంటలు మరి అమ్మవారికి అభిషేకం, నెయ్యాభిషేకం, మరి పాలాభిషేకం చేసి అనంతరం అమ్మవారికి మరి ముస్తాబు చేసి పబ్లిక్ వచ్చిన ప్రజలందరికీ కూడా దర్శనం కల్పించే భాగ్యం కల్పిస్తాం. అనంతరం 4 గంటలకి అమ్మవారి ఊరేగింపు ఎంతో రంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ ఊరేగింపులో అందరూ కూడా ఆహ్వానితులే, భక్తులందరూ కూడా పాల్గొంటారు. మరి ఈ ఊరేగింపుకి చాలా డ్యాన్స్ ప్రోగ్రాం, మహిళా మురళి కోలాటం, మరి అలాగే కాంతార డ్యాన్సు, నెమల డ్యాన్సులు, దప్పులు, సామిగల్లిలి, వివిధ వేషాలతో పాటు మందుగుండు సామిగ్ర అన్నీ కూడా మరి అమ్మకి సమర్పించుకొని, పసుపు కుంకులు సమర్పించుకొని మరి ఏటలు చెల్లించి ఈ ఏట సాగిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నష్టాలు కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా, మరి ఆస్తులకు నష్టం కలగకుండా ప్రకృతి నుంచి మమ్మల్ని సవిధాలుగా కాపాడాలని ముఖ్యంగా తల్లిని కోరుకుంటూ పిల్ల పాపలతో కుటుంబ సభ్యులు అందరితో కూడా వచ్చి ఈ అన్సీజన్ అవగానే సీజన్ ప్రారంభంలో వేటగా వెళ్ళగా మొదలవగా వచ్చే మంగళవారాన్ని అమ్మవారి పండగగా మేము నిర్ణయించుకొని మరి ఈ హార్బర్ వచ్చిన కాడి నుంచి ఈ మత్స్య పరిసరం ఉన్న కాడి నుంచి కూడా ఆనవాయితీగా జరుగుతున్నట్టు ఈ పండగను అందరూ సంతృప్తికరంగా జరుపుకొని వెళ్తారు. మరి అందరి తరపున కూడా ఆ గంగమ్మ తల్లి అందరిని చల్లగా చూడాలని, ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని, అందరూ కూడా సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని హోంమంత్రి అనిత అన్నారు. ఏయూ కన్వెన్షన్ హాల్లో సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఈ నెల 21న ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవునా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పార్కింగ్ ఏరియాలు గుర్తించామని, 108 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 21న ఉదయం 5:30 గంటలకు ప్రధాని మోడీ ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. 10,000 మందితో పోలీసులు భద్రత ఇస్తున్నారని చెప్పారు. మరో 10,000 మంది అధికారులు విశాఖకు వస్తున్నారని తెలిపారు. సమన్వయంతో యోగా డేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఆ యోగా డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది.
దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి, అదేవిధంగా దానికి సంబంధించిన ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయి రివ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో నేను బాల వీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా నేను, మన రెవెన్యూ మినిస్ట్రీ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి హాజరవడం జరిగింది. మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా ఆల్ అఫీషియల్స్తోని, ఇక్కడున్న ప్రజాప్రతినిధులతోని, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరూ కూడా చాలా కూలంకషంగా దీని మీద ఒక చర్చ జరగడం జరిగింది. సుమారుగా ఏదైతే 5 లక్షల మందితో ఈరోజు యోగా ఒక విశాఖపట్నంలో చేయాలని నిర్ణయించుకోవడం ఒక ఎత్తు అయితే, సుమారుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సుమారుగా 2 కోట్ల మందికి పైగా ఒకే టైంలో ఈ యోగాని చేయడానికి ఒక మన సంకల్పం కూడా తీసుకున్నాం. యోగా అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగం కావాలని చెప్పి ఈరోజు మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే 10 యోగా డేస్ కూడా చేయడం జరిగింది. ఇది 11వ యోగా డే ఈరోజు. అంటే మనకున్న స్ట్రెస్లోని అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మెడికల్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎవరి వృత్తిలో వాళ్ళు పరుగుల ప్రపంచంలో మ్యాక్సిమం వాళ్ళకున్న 24 గంటల్లో కనీసం 1 గంట వాళ్ళది అనిపించుకొని వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ మానసిక ప్రశాంతత గురించి కూడా వెచ్చించాలి. యోగా అన్నది మన లైఫ్లో ఒక భాగం కావాలి అన్న దాన్ని ప్రమోట్ చేయడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు తిరిగి చూసేటట్టుగా ఈరోజు యోగా డేని సెలబ్రేట్ చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం. సుమారుగా 5 లక్షల మంది, అది కూడా బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ దగ్గర ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అప్ టు 26 కిలోమీటర్స్ బీచ్ స్ట్రెచ్లో అప్ టు భీమిలి వరకు కూడా ఈ స్ట్రెచ్ ఉంటుంది. అదేవిధంగా ఒక 33 బ్లాక్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది యోగా డే చేయడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ చేసుకుంటున్నామండి గవర్నమెంట్ పరంగా. ఇప్పుడు ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ దట్టు గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఉన్న వైజాగ్లో ఉన్న ఆల్ హోటల్స్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి బ్లాక్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయండి, అవన్నీ కూడా వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు. కొన్ని మార్చుతారు. లోకేష్ గారు చాలా క్లియర్గా ఏదైతే మనకి టూరిజంకి సంబంధించిన 108 ఏరియాస్లో ఇంకా కంప్లీట్ కాలేదు, సో అది కూడా తొందరగా కంప్లీట్ చేయమని చెప్పారు. అట్ ద సేమ్ టైం మనకి ఈ సెక్యూరిటీ వైజ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమన్నారు. ఇప్పుడు మనకేంటంటే ఇందులోని వర్షం పడితే అలా ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 ఉంటాయి. సో మేము ప్లాన్ ఏకి, ప్లాన్ బికి రెండింటికి రెడీగా ఉన్నాం. ఇది ఇందులో ఒక విషయం చెప్పాలండి. గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంవత్సర కాలంలో ఇది 3rd టైం ఆంధ్రప్రదేశ్కి రావటం. నాకు తెలిసి ఇది ఒక హిస్టరీ అనుకోవాలి ఆంధ్రప్రదేశ్కి. ఈ రోజు వరకు చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి బతికించారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారని. అదే ప్రోద్బలంతో, అదే ఎంకరేజ్మెంట్తో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నాన్ని వేదికగా ఎంపిక చేసుకోవటం అనేది విశాఖ ప్రజలగా మనందరం కూడా అదృష్టం కింద భావించాలి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు నిర్వహించే జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990లో ఈ ఉత్సవాన్ని మొదలుపెట్టారు. ఏడాదిలో 3 రోజుల పాటు జరిగే ఉత్సవంలో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ముత్యాల కవచం సమర్పించారు. వేద పండితులు శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నీల సూక్తం, నారాయణ సూక్తాలు పఠిస్తూ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చంద్రంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం 4 మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. సాయంత్రం ముత్యపు కవచంతో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచల క్షేత్రే కృష్ణా కావేరీ గృహ బ్రహ్మాసి సత్యమవాదిశం
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అసెంబ్లీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్, సినీ నిర్మాత నాగవంశీలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల నాగవంశీ మీడియాతో మాట్లాడారు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం సక్సెస్ కావాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఇప్పుడే దర్శనం చేసి బయటకు వచ్చింది. దర్శనం చాలా బాగా జరిగిందండి. నా 2 సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యింది నిన్న. సో దాంతో దండం పెట్టుకుని స్వామికి సినిమాలు మొదలు పెడదామని వచ్చాను. అంతా చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ ఉందండి. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ అమ్మవార్ల పండుగ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3 ఏళ్లకోసారి నిర్వహించే వేడుకల్లో భాగంగా ఫిషింగ్ హార్బర్లో భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది. మత్స్య పారిశ్రామికుల సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 3 ఏళ్లలో ఒక్కసారిగా జరిగే ఉత్సవాలను 14 గ్రామాల ప్రజలు వేడుకగా నిర్వహిస్తామని గంగాదేవి ఆలయ అధ్యక్షుడు వలసెట్టి తాతాజీ, సంఘం అధ్యక్షుడు చింతపల్లి పోతరాజులు తెలిపారు. భూలోకమాంబ, కొత్తమాంబ ట్రై మహోత్సవాల సందర్భంగా ఈరోజు మహా అన్నదానం పెడుతున్నాం. నాన్ వెజ్తో చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ. అలాగే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మన అమ్మవాళ్ళు తీసుకొస్తాం. 3 అప్పచెల్లెళ్ళు కూడా 7 అప్పచెల్లెళ్ళు 3 అమ్మవారు పండుగ చేస్తాం. ఇది సనాతన ధర్మం. అది మా తాతల ముత్తాల దగ్గర నుంచి ఈ రోజు వరకు, పూర్వీకుల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మొన్న కింద నెల 12వ తారీఖు నుంచి ఈరోజు 10వ తారీఖు వరకు కూడా ఈరోజు పండుగ చేసుకుంటూనే వచ్చాం. ప్రతిరోజు కూడా పండుగల వాతావరణం తప్ప ఉండేది. ఎందుకంటే గతంలో 3 అక్క జిల్లాలు కూడా 3 నెలలు చేసేవారు పండుగ. ఆ పండుగ నిమిత్తం ఎక్కువ రోజులు అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుందని ఈ నెల రోజుల్లోనే 3 వారాలు పెట్టి 3 వారాలు పెట్టి అంత మధ్యలో సైదంతాత పండుగ ఒకటి వస్తుంది. ఆ పండుగ నిమిత్తం చేస్తాం. అలాగే 3 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ చేసాం. మొన్న చూసుకుంటే దాదాపు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు మా పండుగ అయింది, మొత్తం గ్రామం మొత్తం కలుపుకుంటే. ఈరోజు ప్రధాన పండుగ అమ్మవాళ్ళు దిగబెట్టేసి ఈరోజు తోరణాలు ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన సందర్భంగా ప్రతి 3 సంవత్సరాలకి మేము ఇలాగే పెడతాం సార్. ఎందుకంటే ప్రతి అన్నదానం, ఎందుకంటే 3 సంవత్సరాలకి ఫస్ట్ పెట్టేది ఇక్కడ చిన్న వ్యాపారస్తులు, శ్రీ మత్స్యపాల సంక్షేమ సంఘం నుంచి చిన్న వ్యాపారస్తులను పెడతాం. ఎందుకంటే ఈరోజు వరకు కూడా నేను తన నిద్రాహారాలు మాని ఇంత పెద్ద కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆ సంతోషంతో ఊరు గ్రామ ప్రజలందరికీ అన్నం పెట్టాలి, శాంతి అనేది సమకూరాలి అనే ఆలోచనతోనే ఇక్కడ ఈరోజు ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాత్రికి పులిరాజు ఆఫీస్ అంటారు, ఆ మీదకి నైట్కి కూడా అన్న సంతర్పణ ఉంది. అది కూడా 5,000 నుండి 6,000 వరకు ఉంటుంది. మళ్ళా సేమ్ మంగళవారము పెద్ద ఆధ్వర్యంలో, పూజారుల ఆధ్వర్యంలో, మత్స్యపాల సంఘం ఆధ్వర్యంలో అదే రకంగా 7,000 మందికి మటను, చికెన్తో ట్రెడిషనల్ ఫుడ్, వైట్ రైసు, పప్పు, గోన్సార్తో పెట్టడం అనేది జరుగుతుంది. అది ట్రెడిషనల్ ఫుడ్. అమ్మవారి ప్రసాదంగా అందరూ సేకరిస్తారు, గ్రామాల నుంచి వస్తారు. అది పూజ చేసి ఆ చారుని తయారు చేయవలసి వస్తుంది. ఆ చారు 1 రోజులు పెట్టుకొస్తున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మేము ఆహ్వానిస్తున్నాము. మీరు కూడా రోజు వచ్చి ఆ భోజనం చేస్తారని కోరుకుంటూ మా విషయాన్ని గ్రామానికి అందరికీ తెలియజేస్తాము. హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచం మనవైపు చూసేలా యోగా దినోత్సవ వేడుకను నిర్వహించాలి. అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్న మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఫిషింగ్ హార్బర్లో ఘనంగా గంగమ్మ తల్లి జాతర. ఈ నెల 15 నుంచి చేపల వేట మొదలు కానున్న నేపథ్యంలో గంగపుత్రుల ప్రత్యేక పూజలు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 10,000 మంది పోలీసులతో పాటు మరో 10,000 మంది అధికారులు విధుల్లో ఉంటారన్న హోంమంత్రి అనిత. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.